మూడవ రోజు వారాహి అమ్మ నవరాత్రుల్లో పూజ. అందరూ చాలా గొప్పగా చేసుకుంటున్నారు. నేను ఇంత సింపుల్గా చేసుకుంటున్నా, అమ్మ కరుణిస్తుందో లేదో అని చాలామంది మనసులో అపోహ పెట్టుకొని పూజ చేస్తుంటారు. అమ్మకి ఆడంబరాలు ఏం లేకపోయినా చాలు, ఒక చిన్న పువ్వు చాలు ఆమెకి. ఎర్రటి కుంకుమతో ఆమెను బొట్టు పెట్టి పిలిచి, అమ్మ రా అమ్మ, నేను నిన్ను పూజించుకుంటున్నాను, వచ్చి నా పూజలో కూర్చోమ్మా అని చెప్పి చిన్నగా కుంకుమ పెట్టేసి అమ్మకు అమ్మ అష్టోత్తరాలు, అమ్మ వారాహి ద్వాదశి నామాలు చదువుకుంటూ సింపుల్గా మీకు తోచినంతలో, ఏం లేదు అమ్మకు 2 దీపాలు, ధూపం మెయిన్గా ఇంపార్టెంట్. అమ్మకి ఇష్టమైంది ఏదంటే ధూపం వేసుకొని పంచహారతి ఉంటే పంచహారతి ఇచ్చుకోండి. తర్వాత కర్పూరంతో హారతి ఇచ్చుకొని అమ్మను పూజించుకోండి. అంతే. అలా డెకరేషన్ చేసి ఇలా డెకరేషన్ చేస్తేనే అమ్మ కరుణిస్తుంది అని మాత్రం అనుకోకండి. భక్తితో అమ్మ అని పిలిస్తే అమ్మ తప్పకుండా పలుకుతుంది. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. నేను చాలాసార్లు అమ్మ నవరాత్రులు చేశాను. ఈసారి చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే చేసుకోవాలన్న మనసులో కుతూహలం అన్నమాట. చేసుకోవాలని అంటే గ్రాండ్గా చేసుకోలేను. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అగో అమ్మని అలా కూర్చోపెట్టేసి పీఠం పెట్టేసుకొని చిన్నగా ఫోటో పెట్టుకొని, చూడు అమ్మ ఎంత చక్కగా నవ్వుతుందో చూసారా. ఆమె వైపు అదే పనిగా చూస్తూ నాకైతే పూజ చేసుకున్నంతసేపు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. ఇంకా అమ్మ ఫోటో ఉందని భావించను నేను. డైరెక్ట్గా అమ్మ వచ్చి కూర్చుంది నా పూజలో అనుకొని నేను అమ్మతో మాట్లాడుతూ పూజ చేస్తా. నైవేద్యానికి ఏది ఉంటే అది పెట్టేసుకోవచ్చు, ఇదే పెట్టాలని లేదు. చిన్న బెల్లం ముక్క పెట్టినా పర్లేదన్నమాట. ఈ విగ్రహాన్ని నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. నాకు కాస్ట్ 2100 ఏమో పడింది. అప్పుడు నా బ్యాక్ వీడియోస్ చూస్తే కనిపిస్తుంది. అప్పుడు నా వీడియోస్ చాలా ఉన్నాయి. నేను బాగా చేసుకున్నాను. ఇప్పుడు నాకు తోచినంతలో చేసుకున్నాను. అప్పుడు అలా చేసుకొని ఇప్పుడు ఇలా చేసుకుంటున్నాను అని ఏం లే. అమ్మకు పూజ చేసుకున్నామా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అమ్మ కుంకుమ పూజ చేసుకొని ఈ 9 రోజులు కుంకుమ పూజ చేసుకున్న తర్వాత ఆ కుంకుమ అంతా ఎత్తి పెట్టుకొని రోజు నుదుటిన పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. చూసారా, నా బుజ్జి తల్లి ఇలా ధూపం వేస్తే కరిగిపోతుంది అమ్మ. అమ్మకి ధూపం అంటే చాలా ఇష్టం. ఇంకా నేను గ్రాండ్గా చేసుకోలేదు, వాళ్ళు అలా చేసుకున్నారు ఇలా చేసుకున్నారు అనే దానికంటే ఇంకొకటి నేను ఒకటి మెయిన్గా ఏం చెప్తానంటే, మీకు ఏదైనా కోరిక ఉంది అని అంటే ఖచ్చితంగా ఇలా వీడియోస్ తీసుకుంటూ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టేయకండి. అమ్మ గుప్త నవరాత్రులు అని ఎందుకు అంటారంటే, అమ్మని గుప్తంగా పూజించుకోవాలి. గుప్తంగా పూజించుకుంటే అమ్మ ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తుంది. అమ్మకి ఎంత నిష్టతో పూజ చేస్తే అంత దగ్గర అవుతాం. ఇదైతే చాలా అంటే చాలా నిజం. నేను చేశాను, అమ్మకు దగ్గరయ్యాను కూడా. నేను అమ్మ పూజలో కొన్ని తప్పులు చేశాను, వాటికి పనిష్మెంట్ అమ్మ ఇచ్చింది. తర్వాత నేను రియలైజ్ అయ్యాను అనమాట. నేను చేసిన తప్పుకు అమ్మ వేసిన శిక్ష ఏదైనా. అమ్మకు కరెక్ట్గా ఉండాలి. చెడు దారిలో వెళ్తూ ఇలా వేరే పనులు చేసుకుంటూ అమ్మని కొలిస్తే మాత్రం అమ్మ అస్సలు ఒప్పదు. కరెక్ట్ వేలో వెళ్తూ అమ్మను ఆరాధిస్తేనే అమ్మ దగ్గరికి చేర్చుకుంటుంది. ఇదైతే నిజంగా నిజం. నేను దెబ్బతిన్నాను కాబట్టే చెప్తున్నాను. అమ్మకి చాలా కరెక్ట్ వేలో ఉండాలి. అబద్ధాలు ఇలాంటివి అమ్మకు అస్సలు నచ్చవు. అసలు ఇంకా మనం ఎంత కరెక్ట్గా ఉండి ఆమెకు పూజ చేస్తామో ఆమె అంత త్వరగా అనుగ్రహిస్తుంది. లోపల కుళ్ళు కుతంత్రాలు ఇటువంటివి పెట్టుకొని అమ్మని పూజించామంటే అసలు అమ్మ మన పూజలోకే రాదు. ఇంకా ఇదైతే నిజం నేను చెప్పేది. ఇంకా
మీరేమన్నా అనుకోండి, నాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను. ముందే ప్రాక్టికల్గా చెప్తున్నాను. అమ్మకి పూజ చేసుకుంటూ ఏదైనా తప్పు చేశారనుకో ఖచ్చితంగా తిప్పి కొడుతుంది అమ్మ అయితే. అదో అక్కడ చూసారా, పువ్వు కూడా పడింది. తిప్పి కొట్టి పాడేస్తుంది. అమ్మ కొట్టే దెబ్బ అలా ఇలా ఉండదు అసలు. ఇంకా మీ ఇష్టం. అందుకే నిష్టగా కరెక్ట్ వేలో ఉండి పూజ చేసుకోండి. ఇదైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అమ్మ అక్కడ పువ్వు కింద పడిపోయింది చూసారా వీడియోలో. నా పూజలో అమ్మ ఉంది. నాకు కోరిక అంటూ ఏం లేదు. ఆమెకు తెలుసు ఇంకా ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని. ఊరికి చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాను. ఆమెను పూజించుకోవడమే నా పెద్ద కోరిక. ఆమెకు తెలుసు నాకు ఏమైనా తక్కువ అయితే ఆమె ఇచ్చేస్తుంది. నా బంగారు తల్లి చూసారా, నా బుజ్జి తల్లి. ధూపం అంటే చాలా ఇష్టం. అమ్మకు బొగ్గులతో వేసుకొని సాంబ్రాణి ధూపం మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది. నేను మిగతా 6 days ఉంది కదా, 6 daysలో ఖచ్చితంగా దాన్ని చేసి చూపిస్తాను. అమ్మకి 9 రోజుల్లో ఒక రోజు అయితే ధూపం వేసుకుందాం. పంచమి రోజు వేసుకుందామండి. పంచమి రోజు అమ్మకు బాగా అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. అమ్మకు పంచమి తిథి అంటే చాలా ఇష్టము.